దేవుని పిల్లలారా, మనిషిని వెంటాడుతున్న దేవుని ప్రేమ. దేవుడు ప్రేమించాడు అని ఎంతకాలం మీరు వినుంటారు ఎన్నో ప్రసంగాలు. దేవుడు ప్రేమామయుడు అన్న ప్రసంగాలు వినుంటారు. కానీ మనిషిని దేవుడి ప్రేమ వెంటాడుతుంది అని మీరు విని ఈ 3 దినాలు ఆశ్చర్యపోతారు. దేవుడి ప్రేమ మనిషిని వెంటాడుతుందా? విడిచిపెట్టలేకపోతుందా? దేవుడి ప్రేమ దొరకని చోటు లేకుండా పోయిందా? ప్రేమతో వెంటాడుతున్నాడా? ప్రేమిస్తూ పిల్లల వెనకాల తిరుగుతున్నాడా దేవుడు అంటే? అవునండి. నిజంగా మీరు 3 రోజులు గనక ఏ పని పెట్టుకోకుండా దేవుడు మీకు కృప చూపించి సన్నిధిలో కూర్చొని మనసు వాక్యం పైన మీరు కేంద్రీకరించి గనక వినగలిగితే దేవుడు ఎంత బాగా అర్థమవుతాడో ఈ 3 దినాలు మీకు. దేవుడు అనగానే ఈ ప్రపంచానికి తెలియని ఎంత ఉన్నతమైన జ్ఞానాన్ని మీరు సంపాదించుకుంటారో నాకు తెలుసు. కనుక దయచేసి ఎవరు సభలకు ఈరోజు వచ్చిన వారు రేపు వచ్చిన వారు ఎల్లుండి అలా మిస్ అయిపోకుండా మీతో పాటు అనేక మందిని తీసుకుని రండి. కారణం ఏంటంటే దేవుడు ప్రేమించాడు అని తెలుసు తప్ప ఎంత ఘనంగా ప్రేమిస్తున్నాడో, ఎంత తీవ్రంగా మనిషిని ప్రేమిస్తున్నాడో ఈ మనుషులకు తెలియదండి. దేవుని పిల్లలారా, మనిషిని అసలు దేవుడు ఎందుకు ప్రేమించాలి? తొలి ప్రసంగంలో మీరు విన్నట్టుగా సర్వజనులారా రండి, అందరూ వినండి అని బైబిల్ ఎందుకు చెబుతుంది? బైబిల్లో ఉన్న మాటలు అందరికీ ఎందుకు అవసరం అంటే, బైబిల్ అనగానేనండి ఒక మత పుస్తకం అని, కేవలం ఒక విదేశీ పుస్తకం అని, కొద్దిమంది మాత్రమే నమ్ముకున్న దేవుడి పుస్తకం అని రకరకాల ముద్రలు బైబిల్కు వేశారండి. కానీ అలా ముద్ర వేసిన వాడు ఈ 3 రోజులు గనక నా ప్రసంగం వింటే 4వ రోజు నుంచి బైబిల్ పట్టుకుంటాడు. అది బైబిల్కున్న గొప్పతనం, అది దేవుడి మాటకున్న శక్తి, అది దేవుడి మాటలో ఉన్న ఔన్నత్యం. కారణం, సృష్టిని కలిగించిన సృష్టికర్త రాయించిన పుస్తకమే మన చేతుల్లో ఉన్నాయి బైబిల్. భూమి మీద ఉన్న తన పిల్లలకు తన కష్టము, తన ప్రేమ ఇవన్నీ తెలియాలి అన్న ఉద్దేశంతో పరలోకంలో ఉన్న దేవుడు భూమి మీద ఉన్న తన పిల్లలను ప్రేమించి రాయించిన పుస్తకం. ఇకపోతే మనిషిని దేవుడు ప్రేమతో ఎందుకు వెంటాడుతున్నాడు? ప్రేమతో వెంటాడుతున్నాడట. ప్రేమతో వెంటాడుతున్నాడా? అవునండి. ప్రేమతో మనిషిని వెంటాడటం ఏంటండి? ప్రేమతో వెంటాడటం ఏంటి? ఈరోజు మనిషిని ఏం వెంటాడుతున్నాయో మీకు జ్ఞాపకం చేస్తాను. రోగాలు వెంటాడుతున్నాయి మనుషుల్ని. వెంటాడటం లేదు? మన ఒంటి నిండా ఏమున్నాయండి? రోగాలు వెంటాడుతున్నాయి కదా. తెల్లవారు లేస్తే ఏదో ఒక రోగమే. కాళ్ళు లాగుతుంది, చేయి లాగుతుంది, నీరసంగా ఉంటుంది, తలనొప్పి వస్తుంది, పనునొప్పి వస్తుంది, కాళ్ళు నొప్పి వస్తుంది, ఒళ్ళు నొప్పులు వస్తాయి, బీపీ ఎక్కువైపోతూ ఉంటుంది, షుగర్ ఎక్కువైపోతూ ఉంటుంది, ఏమంటే థైరాయిడ్ వచ్చేస్తూ ఉంటుంది. ఒంటి నిండా రోగాలే. అంటే మనిషిని రోజు ఏమి వెంటాడుతున్నాయి? రోగాలు వెంటాడుతున్నాయి. ఇది తెలుసు. బాగా అప్పులు చేసాడు అనుకోండి, అప్పులోడు వెంటాడుతాడు. తప్పించుకోవడానికి రకరకాల అబద్ధాలు, నెలకు రోజు సిమ్ మార్చుకోవటం, అంతే కదండి. ఉన్న నెంబర్ 4 రోజులకు ఉండదు మళ్ళీ. ఎందుకు? ఎవడు వెంటాడుతున్నాడు? అప్పులోడు వెంటాడుతున్నాడు. రోగాలు వెంటాడుతున్నాయని తెలుసు, అప్పు చేస్తే అప్పులోడు వెంటాడుతాడని తెలుసు. దేవుడు తన ప్రేమతో మనిషిని వెంటాడుతున్నాడు. ఈ విషయం తెలుసా? తెలిస్తే మనుషులు ఎలా ఉండేవారా? నిజంగానండి. దేవుడి దయ వలన మీరు, మీ గ్రామమే కదండి. ఈ 3 రోజులు నేను చెప్తున్న మాటలండి ఆరిన నేల మీద ఉన్న ప్రతి మనిషి వినాలండి. ప్రతి మనిషి వినవలసిన సంగతులు ఇవి. దేవుడు లోకముని ఎంతో ప్రేమించని మీరు విన్నారు. దేవుడు ప్రేమిస్తాడని తెలుసు. కానీ ఆ ప్రేమతో ప్రతి క్షణం వెంటాడుతున్నాడు అన్నది ఈ 3 దినాలు మీరు వింటారు. దేవుని పిల్లలారా, మనుషుల మధ్యలో ఉన్న ప్రేమలను జ్ఞాపకం చేస్తాను. ఎందుకంటే మీకు దేవుడి ప్రేమ అర్థం అవ్వాలి అంటే ముందు భూమి మీద మీకు తెలిసిన ప్రేమల గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి.
భూమి మీద మీకు తెలిసిన ప్రేమల గురించి నేను మీతో ముందు చెప్పాలి. ఆ తర్వాత దేవుడు ప్రేమలో ఉన్న గొప్పతనం మీకు అర్థం కాదు. ముందు ఇవి తెలిస్తేనే తప్ప అది అర్థం కాదు. సహజంగా మీకు తెలిసిన ప్రేమల గురించి నేను మాట్లాడతానండి. మనుషుల మధ్యలో ఉండే ప్రేమానురాగాలు ఎలా ఉంటాయి? బాగుంటాయా బాగోవా? బాగుంటాయా బాగోవా? సైలెంట్గా ఉన్నారంటే మీరు నాకు అర్థం తెలుసు. ఒకప్పుడు బాగా ఉండేవండి, ఇప్పుడు బాగోలేదండి. అంతేనా? ఒకప్పుడు పూర్వంలో ఉన్న కుటుంబాల మధ్యలో ఉన్న ప్రేమానురాగాలు ఇప్పుడు ఉన్నాయండి? ఒకప్పుడు అన్నీ ఏ కుటుంబాలు? ఉమ్మడి కుటుంబాలు. ఇప్పుడు ఒక్కటి చూపించండి ఉమ్మడి కుటుంబం. పెళ్ళైన 4 రోజులకి అమ్మగారు సర్దే వెళ్ళిపోదాం. ఎక్కడికి? వేరు కాపురం. సర్దే మీ అమ్మతో పడలేకపోతున్నాను, కూర వండమంటుంది, బట్టలు ఉతకమంటుంది, వద్దు వెళ్ళిపోదాం మనం. అలా కాదమ్మా, అమ్మ ముసలిదనంలో ఉందమ్మా, ఒంటరిగా ఉందమ్మా. అవన్నీ నాకు చెప్పకు. ముందు అవన్నీ నాకు చెప్పి పెళ్లి చేసుకున్నావా? నేనంటే ఇష్టం అన్నావు, నన్ను ఇష్టపడుతున్నావు కదా. ఇప్పుడు నేను కావాలా మీ అమ్మ కావాలా? ఏం చేస్తున్నాడు ఆటోమేటిక్ కుర్రాడు పాపం? ఇటు అమ్మను విడిచిపెట్టలేడు, అలాగని ఈవిడ పోరు పడలేడు. ఇంకేదోనండి అలాగా బెట్టలు భయం అలాగ మనసును చంపుకుంటున్నాడు. ఈవిడ మాటను ఏమండి కాదనలేక పట్టుకుని వెళ్ళిపోతున్నాడు. మనుషుల మధ్యలో ఉన్న ప్రేమానురాగాలు బాగున్నాయా మీరు చెప్పండి? బాగోలేదండి. ఒకప్పుడు భార్య భర్తల మధ్యలో ఎలాంటి ప్రేమానురాగాలు ఉండేవో మీకు తెలియదు కాదు. భర్త త్రాగుబోతైనా తిరుగుబోతైనా ఏమండి ఇంట్లో ఉన్న భార్య ఎప్పుడు కూడా తిరగబట్టం కానీ గొడవ పట్టం కానీ రోజు వచ్చి కొడతన్నా భరించుకుని అన్నం పెట్టుకునేది, స్నానం చేయించుకునేది, అలా మంచం మీద పడుకోబెట్టుకునేది భర్త కదండి. ఏదో నా రాత పోగోకే వీడు అలాంటి తగిలేడండి, అలాగని భర్త కదండి. తాగుబోతేనే ఎలాగ విడిచిపెడతానండి, తాగుబోతే అయితే మాత్రం ఎలా తిరగబడతానండి, తాగుబోతే అయితే మాత్రం ఎలాగ నా భర్తను పోగొట్టుకుంటానండి అని ఒకప్పుడున్న ఏమండి భార్యలు భర్తలకి సాకేవారు, బాగు చేసుకునేవారు, వెనకాలే ఉండేవారు ఎలాంటోడైనా సరే. ఇప్పుడున్న భార్యలు ఎలా ఉన్నారు చెప్పండి? ఇప్పుడున్న సంసారాలు ఎలా ఉన్నాయి చెప్పండి? ఇప్పుడున్న కుటుంబాలు ఎలా ఉన్నాయి చెప్పండి? త్రాగటం కాదు, పొరపాటున నోరు స్లిప్ అయ్యి ఒక మాట అన్నాడు అనుకోండి, రివర్స్లో కొట్టేస్తున్నారు ఇప్పుడు ఉన్నోళ్ళు భర్తల్ని. లేరా? భర్తలను కొడుతున్న భార్యలు లేరండి? అలాగని కొట్టమని పడమని నేను చెప్పటం లేదు. ఒకప్పుడున్న స్థితిగతులు ఇప్పుడు ఉన్నాయా అంటే సమాజంలో లేవండి. ప్రేమలు లేవు. ప్రేమలు చచ్చిపోయిన సమాజంలో మిల్కుమంటూ మనిషి ఎక్కడ నాకు ప్రేమ దొరుకుతుందా అని వెతుక్కునే రోజులు ఇవి. బాగా వినాలి నేను చెప్పేది. ప్రేమ దొరకటం లేదండి ఎక్కడ. ఒకప్పుడు తండ్రి పిల్లల మధ్యలో ప్రేమానురాగాలు ఉండేవి. ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుసండి? పిల్లలు కాస్త చదువుకోగానే ఉద్యోగం రాగానే వాడి కుటుంబం అయింది, వాడికి పిల్లలు, వాడి సంసారం, తల్లిదండ్రులు పట్టుకెళ్ళి ఎక్కడేస్తున్నాడు తెలుసా? వృద్ధాశ్రమంలో వేసేస్తున్నాడు. ఇంకెక్కడిది ప్రేమ? వాళ్ళు వెతుక్కుంటున్నారు, మాకు ఎక్కడ దొరుకుతుందా ప్రేమ, ఎక్కడ దొరుకుతుందా ప్రేమ, ఎక్కడ దొరుకుతుందా ప్రేమ అని వెతుక్కుంటున్నారండి. ఏదో 4 రోజులకు ఒకసారి వస్తాడు, కారు వేసుకుని పిల్లల్ని ఎక్కించుకుని అమ్మ బాగున్నావు అంటాడు. ఏదో స్వీట్ పెట్టుకుని వస్తాడు, ఏదో అమ్మకి ఇష్టమైన పట్టుకుని వస్తాడు. ఆ ఒక్కరోజు అమ్మయ్య నా కొడుకు నా ప్రేమ దక్కిందని అమ్మ కొడుకుని చూసి ఆనందపడుతుంది. సాయంత్రం అయిపోగానే అంటాడు, అమ్మ మరి బయలుదేరుతాను, ఇక నాకు రేపు డ్యూటీ కదా, పిల్లలకి మళ్ళీ స్కూల్ కదా, నువ్వు జాగ్రత్త అమ్మ అంటాడు. కారు ఎక్కుతున్నాడు, వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయేటప్పుడు తల్లి ఏం చేస్తుంది చెప్పండి? ఏడుస్తుంది, కళ్ళంపడి నీళ్లు పెట్టుకుంటుంది. కొడుకు ఉంటాడు అనుకున్నాను 2 రోజులు, కళ్ళ ముందు కన్నాను, పెంచాను, పెద్దవాడిని చేశాను, గొప్పవాడిని చేశాను, పెళ్లి చేశాను. మనవడిని ఎత్తుకునే భాగ్యం లేదు, మనవడితో ముద్దాడే భాగ్యం లేదు. నానమ్మ లేదంటే అమ్మమ్మ అని వాడు నోరారా పిలుస్తుంటే ప్రతిరోజు ఆనందపడే భాగ్యమూ లేదు. వచ్చారు, ఒకరోజు కనపడ్డారు, వెళ్ళిపోతున్నారు. తెల్లవారు తినండి, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ ముసలి ప్రాణం మళ్ళీ దేనికోసం వెతుక్కుంటుందో తెలుసా? ప్రేమ. మీరు బాగా లోతుల్లోకి వెళ్ళి ఆలోచించండి. నేను చెప్పేది దేవుడు భలే కనెక్ట్ అవుతాడండి మీకు. ప్రేమ గురించి వెతుక్కోవలసిన రోజుల్లో ఉన్నాం ఈరోజు మనం. అంతేనా? ఎవరి ప్రేమలోనూ స్వచ్ఛత లేదు. ఎవరి ప్రేమలోనూ కూడానండి స్వార్థం లేకుండా ఎవరు ప్రేమించడం లేదండి. ఎవడు మనల్ని ప్రేమించినా మనకు దగ్గరగా ఉన్నా వాడి వెనకాల ఏదో ఉంటుంది, ప్లాన్ ఉంటుంది. అది నీకు అప్పుడు అర్థం, తర్వాత వేస్తాడు బయట. ఈరోజు మనిషినండి మనిషిగా స్వతహాగా ఏ ప్రయోజనం లేకుండా నిస్వార్థంగా మనిషి ప్రేమిస్తున్నాడా అంటే లేదండి, లేదు. స్వచ్ఛమైన ప్రేమ దొరకని లోకంలో బ్రతుకుతున్నాం. ఎక్కడ ప్రేమ దొరుకుతుందా అని ఈరోజు మనుషులు వెతుక్కునే పరిస్థితి.
పిల్లలు చివరి దాకా ప్రేమిస్తారన్న నమ్మకం తల్లిదండ్రులకి లేదు. భార్య చివరి వరకు ప్రేమిస్తుందన్న నమ్మకం భర్తకి లేదు. భర్త చివరి వరకు ప్రేమిస్తాడన్న నమ్మకం భార్యకి లేదు. మధ్యలో ఎవరైనా వచ్చారనుకోండి, ఎవరైనా నచ్చారనుకోండి, అమ్మా నాకు ఆవిడ నచ్చింది, నేను ఆవిడతో ఉండాలనుకుంటున్నాను, నీకు నాకు బాయ్ బాయ్, విడాకులు ఇచ్చేస్తున్నాడు, పో నువ్వు ఇక. చూసారా, ఎవరి ప్రేమను నమ్ముకుంటారు? ఎవరి ప్రేమ గొప్పది, ఎవరి ప్రేమ శాశ్వతంగా ఉంటుందంటే లోకంలో ప్రేమ గురించి వెతుక్కోవలసిన రోజుల్లో మనం బ్రతుకుతున్నాం. నిజంగానండి, ఎవరు కాస్త స్వచ్ఛంగా ప్రేమిస్తారా? ఏ స్వార్థం లేకుండా మనల్ని ఎవరు ప్రేమిస్తారండి? ఎవరు ప్రేమించారండి? ఎవరు ప్రేమించినా దాని వెనకాల ఏదో లెక్కలు ఉంటున్నాయి వాళ్ళకి. మీకు ఓపెన్గా అడుగుతాను, మీరు బాధపడకూడదు, నిజమో కాదు మీరు చెప్పాలి. పెళ్ళిళ్ళు సంబంధాలు చూస్తారు కదండి, అమ్మాయికి అబ్బాయిని ఎదురు కూర్చోబెడతారు కదా. అమ్మాయి నిజంగా నచ్చి పెళ్లి చేసుకుంటాడండి? ఈరోజు నచ్చి పెళ్లి చేసుకుంటున్నారా? ఏమంటే అమ్మాయి గురించి పూర్తిగా ఎంక్వైరీ చేసిన తర్వాత అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయంటేనే వీడు ఓకే అంటాడు. అన్ని పర్ఫెక్ట్గా ఉండటం అంటే ఏంటి? ఆస్తి ఎంత ఉంది అమ్మాయికి? ఏమన్నా చదువుకుందా? మా ఇంటికి వస్తే ఉద్యోగం చేస్తుందా? వచ్చేటప్పుడు మరి ఇప్పటి వరకు ఏం బంగారం చేయించి పెట్టారు? నెక్లెస్లు ఉన్నాయా, గొలుసులు ఉన్నాయా అన్నీ అడుగుతారు ముందే. అవన్నీ ఉంటే అమ్మాయి నాకు నచ్చిందండి. ఏమంటే ఇది ప్రేమ లేకపోతే వ్యాపారమా చెప్పండి? బాగా అర్థమైంది ఇప్పుడు మీకు. ఈ వ్యాపారంతో ఒకటయ్యారా, ప్రేమతో ఒకటయ్యారా? వ్యాపారం. అలాగని ఆవిడేం తక్కువ కదా, అక్కడ కూర్చొని ఆవిడ ఏం తెలియకుండా ఇలా కింద కూర్చుంటుంది, ఎంక్వైరీలు అన్నీ చేయించదు వెనకాల నుంచి. ఏ ఎంక్వైరీలు? అబ్బాయికి ఇల్లుందా, తర్వాత బాగా చదువుకున్నాడా, ఉద్యోగం ఏం చేస్తున్నాడు, గవర్నమెంట్ ఉద్యోగమా, జుట్టు ఒరిజినల్లేనా, ఏమైనా విగ్గెట్టుకుని వచ్చేటేమో చూడండి అంటుందంట ఒక ఆవిడ. సరే, జుట్టును ప్రేమించటం, పళ్ళను ప్రేమించటం, రంగును ప్రేమించటం, ఎవడు ఉద్యోగాన్ని ప్రేమించటం. వాళ్ళకి ఆస్తి ఉందా? నేను వాళ్ళ ఇంటికి వెళ్తే నాతో ఉద్యోగం చేయిస్తాడా, హ్యాపీగా ఇంట్లో ఉండిపోమని నేను సంపాదిస్తానని ముందే చెప్తాడా? అన్ని లెక్కలు వేసుకుని అన్నీ బాగుంటే నచ్చానని చెప్పండి, ఓకేనని చెప్పండి, పెళ్ళికి అంటది ఈవిడ. అటు ఆయనకి లెక్కలు ఉన్నాయి, ఈవిడికి కూడా లెక్కలు ఉన్నాయి. ఇది నిజంగా వీళ్ళు ప్రేమించుకుని ఒకటవుతున్నారా, లెక్కలు వేసుకుని ఒకటయ్యారు చెప్పండి? లెక్కలు వేసుకుని ఒకటయ్యారు. ఈ లెక్కలు ఒక 6 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత లెక్కలు దెబ్బతున్నాయి అనుకోండి, వీళ్ళిద్దరు ఏమైపోతున్నారు? 40,000 జీతం అని పెళ్లి చేశాడమ్మా. మీ అల్లుడికి వస్తున్న జీతం ఎంతో తెలుసు? ఉత్తిదే 15,000 జీతమే వస్తుంది ఇక్కడ. మనకి పెళ్లి చూపుల్లో మాత్రం 40,000 అని చెప్పాడు. వీడికి నేను విడాకులు ఇచ్చేస్తాను. ఇవ్వట్లేదు ఇలాగా అంటే మీరు ఇవ్వండి. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నాను తెలుసా? తల్లిదండ్రుల మధ్య ప్రేమలు బాగోలేదు, భార్య భర్తల మధ్య ప్రేమలు బాగోలేదు, తల్లిదండ్రుల పిల్లల మధ్య ప్రేమలు బాగోలేదు. మనిషి అండి నాకు ఎక్కడ ప్రేమ దొరుకుతుందని వెతుక్కుంటున్నాడండి. అవునా కదా? మీరు చెప్పండి, నేను చెప్పింది అంత రైటే కదా చెప్పండి? రైటు. పోనీ రాజకీయ నాయకులు ఏమన్నా ప్రేమిస్తారా? మనం ఓట్లేసి గెలిపించాం కదా, ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళండి, ఆయనేమో ఎలక్షన్కి ముందు వచ్చి మీరే నా దేవుళ్ళు అని ఇలా దండం పెడతాడు. మీరు ఏమిచ్చినా తాగేస్తానని, మీరు మజ్జిగిచ్చినా తాగేస్తాడు, మంచినీళ్ళు ఇచ్చినా తాగేస్తాడు. మీరు ఓట్లేసిన తర్వాత, గెలిచిపోయిన తర్వాత, ఎమ్మెల్యే అయిన తర్వాత మంత్రి అయ్యాడు, ఇంటికి వెళ్ళని దొరుకుతాడేమో? దొరుకుతాడా? దొరకడు. నేను ఒకటి అడుగుతున్నాను, మీరు మీ ఇంటికి వచ్చినప్పుడు మంచినీళ్ళు ఇచ్చారు కదా, మజ్జిగ ఇచ్చారు కదా, 1 లీటర్ బాటిల్ మజ్జిగ కొట్టుకుని వెళ్ళి ఇవ్వండి. మంత్రి అయిన తర్వాత తాగుతాడా? ఎమ్మెల్యే అయిన తర్వాత తాగుతాడా? అలాగొద్దు, ప్రెసిడెంట్ గారు తాగుతారా? కష్టమే. ఎవరు నమ్ముకుంటాం? ఎవరు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు? ఎవరి దగ్గర మీకు ప్రేమ దక్కుతుంది మీరు చెప్పండి? డాక్టర్ ప్రేమిస్తున్నాడా? డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళామనుకోండి, ఏముండదు, ఏదో చిన్న ప్రాబ్లం ఉంటుంది, మొత్తం స్కానింగ్లు చేయించేస్తాడు, మొత్తం ఎక్స్రేలు చేయించేస్తాడు. అధికారులు నమ్ముకుంటారా? ఏమండి లోకంలో పరిపాలన నమ్ముకుంటారా? మీ చుట్టూ ఉన్న ప్రజల్ని నమ్ముకుంటారా? బైబిల్ ఒక మాట, బైబిల్లోనండి నిజంగా చాలా ఉన్నతమైన మాటలండి మీరు వింటారు. బైబిలే వినాలి మీరు. బైబిల్ వింటే ప్రేమ గురించి వెతుక్కుంటున్న రోజుల్లో ఉన్న మీకు టైటిల్ ఏమేసాం వెనకాల? మనిషిని వెంటాడుతున్న దేవుని ప్రేమ. ఆయనేమో ప్రేమిస్తానని వెనకే వస్తుంటే నువ్వేమో ఆ ప్రేమను పక్కకు పెట్టి లోకంలో ఉన్న ప్రేమలన్నీ వెతుక్కుంటున్నావు. అందుకే దేవుడు నీకు అర్థం అవ్వలేదు. దేవుడు ప్రేమను కూడా నువ్వు అనుభవించలేకపోతున్నావు సంపూర్ణంగా. వెంటాడుతున్నాడు నిన్ను ప్రేమిస్తున్నానని వెనకాలే. తెలియదు మీకు, ఇవన్నీ చెప్తానండి, మీకు అర్థమయ్యేటట్టుగా చెప్తాను.
దేవుడు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో చెబుతాను. ఆయన ప్రేమతో నిన్ను ఎంత వెంటాడుతున్నాడో చెప్తాను. 1 రోజు కాదు, 3 రోజులు కాదు, 4 రోజులు కాదు, 5 రోజులు కాదు, 10 రోజులు చెప్పినా సరిపోదు. కానీ ఉన్న సమయానుకూలతను బట్టి 3 రోజుల్లో ముగించేస్తాను. దేవుడు మనిషిని వెంటాడుతున్నాడంటే, వెంటాడుతున్నాడంటే వెనకే పడుతున్నాడు. దేవుడు ప్రేమిస్తూ వెనకాలే ఉంటున్నాడు. ఎప్పుడూ నీ పక్కనే ఉంటున్నాడు. ఎప్పుడూ నీతోనే ఉన్నాడు. ఎప్పుడూ నీ కోసమే ఆలోచిస్తున్నాడు. ఎప్పుడూ నీ కోసమే చేతులు చాపాడు. ఎప్పుడూ నీ వైపే చూస్తున్నాడు. ఆయన మనసంతా నీ మీదే ఉంది. కానీ నువ్వు ఆయన్ని పట్టించుకోవటం లేదు. ఆయన వైపు నీ మనసు మళ్లించటానికి ఈ 3 రోజుల మహాసభలండి. మేము ఏం చేస్తాం తెలుసండి, సభల్లో ప్రజల్ని మా వైపు మళ్లించుకోవడానికి మేము మా దగ్గర ఏవో వరాలు ఉన్నాయి, మా దగ్గర నేను ప్రార్థన చేస్తే మీకు రోగాలు తగ్గిపోతే మా దగ్గరికి రండి అని ప్రజల్ని మా వైపు మళ్లించుకోం. మేము స్వచ్ఛమైన బైబిల్లో ఉన్న వాక్యం చెప్పి మిమ్మల్ని మీ తండ్రి వైపు మళ్లించాలి. ఇది మా సభల యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకే మా సభలు బాగుంటాయి, మా ప్రసంగాలు బాగుంటాయి. మా ఉద్దేశం అంతా మిమ్మల్ని మీ తండ్రికి దగ్గర చేయాలి. మిమ్మల్ని కన్నాయన ఒక ఆయన ఉన్నాడు పరలోకంలో. ఈ సృష్టిని కట్టి మీకోసం ఎదురు చూస్తున్న ఆయన ఒక ఆయన ఉన్నాడు పరలోకంలో. నా పిల్లలకు నా గురించి ఎవరు చెబుతారా, నా కష్టం ఎవరు చెబుతారా, నా ప్రేమ ఎవరు చెబుతారా, నా బాధ ఎవరు చెబుతారా అని ఆయన ఎదురు చూస్తున్నాడు. ఆయన్ను మేము అర్థం చేసుకుని, ఇదిగో మా కష్టం 1000 రూపాయల పిల్లల కష్టంతో దేవా మీ గురించి ఇదిగో మీ కల్లిపాలెం ప్రాంతంలో ఉన్న మీ పిల్లలకి మేము చెబుతామని వచ్చాం. మిమ్మల్ని మీ దేవుడికి దగ్గర చేస్తాం అంతే. మీకు అర్థమైతే దేవుడు వెరీ గుడ్. ఇంతగా మనుషుల వెనక దేవుడు ఎందుకు పడుతున్నాడు అంటే దీనికి ఒక కారణం ఉందండి. విలాపవాక్యాలు 1వ అధ్యాయము 16వ వచనం బైబిల్ చూడండి ఒకసారి, జాగ్రత్తగా చూడాలి బైబిల్. విలాపవాక్యాలు 1వ అధ్యాయము 16వ వచనం చూడండి బైబిల్లో. విలాపవాక్యాలు 1వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. అందరు తీసుకోండి బైబిల్. విలాపవాక్యాలు 1వ అధ్యాయము 16వ వచనం చదువుతున్నారు. వీటిని బట్టి నేను ఏడ్చుచున్నాను, నా కంట నీరు ఒలుకుచున్నది, నా ప్రాణము తెప్పరిల్ల చేసి నన్ను వాదార్చవలసిన వారు నాకు దూరస్తులైరి. జాగ్రత్తగా వినండి. దేవుడు అంటున్నాడు, నేను వీటిని బట్టి ఏడ్చుచున్నాను. దేవుడు ఏడుస్తున్నాడా? దేవుడు బాధపడుతున్నాడా? దేవుడు కంట కన్నీరు పెడుతున్నాడా? పెడుతున్నాడండి. కారణం కన్న తండ్రి, కన్న పాశం ఈరోజు భూమి మీద ఉన్న తన పిల్లలు భయంకరమైన నేరస్తులుగా, దొంగలుగా, దుర్మార్గులుగా, దేవుడంటే ఎవరో ఎరగని వారిగా, ఎందుకు పుట్టాడో తెలియని వారిగా వాళ్ళ జీవితాలను వాళ్ళు పొడుచుకుంటుంటే కన్న తండ్రి, విశ్వం చేసిన సృష్టికర్త, ఈ మనుషులను భూమి మీదకి పంపించిన తండ్రట పిల్లల విషయంలో ఏడుస్తున్నాడట. మీకు కిందకెళ్ళేసరికి అంటాడండి, నా కంట నీరు ఒలుకుచున్నది, నా ప్రాణమును తెప్పరల్ల చేసి నన్ను వాదార్చవలసిన వారు నాకు దూరస్తులయ్యారు. ఇది అసలు కారణం. తర్వాత ఎప్పుడైతే దేవుడికి మనుషులు దూరస్తులయ్యారో శత్రువులు ప్రబలి ఉన్నారు, నా పిల్లలు నాశనమైపోయిరి. చూడండి చివర, నా పిల్లలు నాశనమైపోయారు, నా పిల్లలు నాశనమయ్యారు, నా పిల్లలు నాశనమయ్యారు, నా పిల్లలు పాడైపోయారు, నా పిల్లలు భయంకరులుగా మారిపోయారు, నా పిల్లలు నరకానికి వెళ్ళిపోవడానికి సిద్ధపడేవారుగా మారిపోయారు, నా పిల్లలు పాపం మానలేని వారుగా మారిపోయారు, నా పిల్లలు పరిశుద్ధంగా జీవించలేని వారుగా మారిపోయారు, నా పిల్లలు నాశనమయ్యారు. కనుక నా కంట ఏమొస్తుంది ఇప్పుడు? కన్నీరు. ఏమండి, పిల్లోడు ఎప్పుడు నాశనం అవుతాడు? తల్లులు ఉన్నారు ఇక్కడ, చాలామంది తండ్రులు ఉన్నారు. జాగ్రత్తగా ఆలోచించాలి నా మాట. మీ పిల్లోడు ఎప్పుడు నాశనం అవుతాడు చెప్పండి? బాగా ఆలోచించి చెప్పండి. పర్వాలేదు, ఆలోచించండి. మీ కొడుకు ఎప్పుడు నాశనం అవుతాడు? చెడు స్నేహాలు పట్టినప్పుడు నాశనం అవుతాడు. ఇంకోటి చెప్పనా, అస్సలు కారణం చెప్పనా, మీ కష్టం వాడికి తెలియకపోతే నాశనం అవుతాడండి. అవునా కదా చెప్పండి? మీరు పడ్డ కష్టం మీ కొడుక్కి తెలియకపోతే, మీరు వాడిని ఎంత కష్టపడి కన్నారో, ఎంత కష్టపడి పెంచుతున్నారో, మీ కష్టం వాడికి తెలియకపోతే వాడు నాశనం అవుతాడు. చాలామంది పిల్లలండి ఈ మధ్యకాలంలో
తండ్రులు ఎలా ఆలోచిస్తున్నారంటే మా వాడికి ఏ కష్టం రాకూడదండి, అలాగ హ్యాపీగా ఉండాలండి అని అసలు వీళ్ళ పడుతున్న కష్టం అతనికి చెప్పరు, ఇతను పడుతున్న కష్టం కూడా వాళ్ళకి చెప్పరు. అలా చెప్పకపోవటం వల్ల పిల్లలు నాశనం అవుతారు. నువ్వు కష్టపడి పొద్దున్నుంచి సాయంత్రం వరకు నిలువు టెండలో ఏమండి రూమ్లోనే ఉంటేనే ఉండలేకపోతున్న ఈ కాలంలో, ఎండల కాలంలో నువ్వు పొలానికి వెళ్ళి పనిచేసి ఆ చెమటను ఓడుస్తూ ఆ కష్టాన్ని భరిస్తూ సాయంత్రానికి ఒక 500 పట్టుకొచ్చి అలా నెలంతా కష్టపడి వాడికి ఫీజు కడుతున్నావు అన్న సంగతి తెలిస్తే కాలేజీకి వెళ్ళవలసిన వాడు ఏమండి ఆ కాలేజీకి వెళ్ళటం మానేసి సినిమా హాల్కి వెళ్తాడా? నువ్వు కష్టపడి ఫీజు కట్టావని వాడికి తెలిస్తే, నీ కష్టం వాడికి తెలిస్తే వెళ్ళడు. మా నాన్న అక్కడ పొలంలో అంత భయంకరంగా కష్టపడుతుంటే ఆ డబ్బులతో నేను జల్సాలు చేస్తానచ్చి, మా నాన్న కదా, మా నాన్న కష్టపడటం వల్ల కదా నేను ఇలా ఉన్నాను అని నీ కష్టం అర్థమైతే, నీ ప్రేమ అర్థమైతే వాడు సరైన సక్రమమైన మార్గంలో ఉంటాడు. అందుకే తల్లిదండ్రులు పిల్లలకి చెప్పాలి, వాడు తింటున్న తిండి, వాడు కట్టుకుంటున్న బట్టలు, వాడు పెరుగుతున్న విధానం, రే మా రెక్కల కష్టం రా, జాగ్రత్త రా జీవితం అనాలి. దేవుడు నిజంగా మీరు ఈరోజు వింటారు కదా, నేను మీకోసం ఎంత కష్టపడ్డానో చెబుతాను, నేను మీకోసం ఎంత అలిసిపోయానో చెబుతాను నేను. అదంతా నాయన కేవలం మీ మీద ప్రేమతో చేశాను. ఇదంతా మీరంటే నాకు ఇష్టం. నా ప్రేమ మీకు అర్థమైతే మీరు మారిపోతారు. జాగ్రత్తగా వినండి. తప్పు చేశాడండి కొడుకు, జాగ్రత్తగా వినండి. తప్పు చేశాడు కొడుకు, ఏదో వ్యభిచారమో దొంగతనమో నరహత్య చేశాడు, లేదంటే హత్య చేస్తానో వాడు ఫ్రెండ్స్ వెనకాల వెళ్ళి వీడికి తెలియకుండానే ఏదో దాంట్లో ఇరుక్కుపోయాడు కేసులో. పోలీస్ స్టేషన్లో జైల్లో ఇస్తారు మీ కొడుకుని. మీరు పరుగున పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది చూడడానికి వెళ్ళారు. కొడుకు ఎక్కడున్నాడు? జైలు గోడల మధ్య, ఊసల మధ్య అలా పట్టుకుని బిక్కుమంటే నాన్న అని మీకోసం ఇలా ఎదురు చూస్తున్నాడు. అలా వెళ్ళి ఆ సీన్ చూడగానే మీ కంట్లోంచి ఏమొస్తాయి చెప్పండి? రావా కన్నీళ్ళు? కొడుకు ఏంటండి జైలు పాలైపోయాడు, బయటకు వస్తాడా? మా ఇంట్లో ఉంటాడా? మరలా నేను పెట్టే భోజనం తింటాడా? మాతో పాటు కూర్చుని ప్రతిరోజు భోజనం తింటాడా? మాతో పాటు మా ఇంట్లో నాతో పాటు పడుకుంటాడా? కొడుకు నా దగ్గరికి వస్తాడా? తిరిగి బయటకు వస్తాడా? జైల్లోనే ఉండిపోతాడా? అక్కడే శిక్ష వేస్తారా? అక్కడే జైలుకి వెళ్ళిపోతాడా? అక్కడేమైనా ఉరి శిక్ష వేసి చంపేస్తారా నా కొడుకుని? తల్లి తల్లడిల్లిపోద్ది, తండ్రి తల్లడిల్లిపోతాడు. ఎప్పుడు ఏడవని తండ్రి కూడా జైల్లో కొడుకును చూడగానే ఏం చేస్తాడు? ఏడుస్తాడు. ఇప్పుడు వచనం చదవండి, ఇప్పుడు 16వ వచనం ప్రారంభంలో చదవండి. వీటిని బట్టి నేనేం చేస్తున్నాను? ఏడ్చుచున్నాను. ఏంటి ఈ మనుషులందరూ, నేను కన్న నా పిల్లలందరూ నాశనం అయిపోయారా? నాశనానికి సిద్ధపడుతున్నారా? మరణం తర్వాత నిత్యాగ్ని దండనకి వెళ్ళిపోతారా? నా కష్టం తెలియక, నా ప్రేమ తెలియక ఈ ప్రజలందరూ, నా పిల్లలందరూ నాశనం అయిపోయారు కనుక నేను ఏడుస్తున్నాను. నా కంట కన్నీరు వలుకుచున్నది. ఎందుకయ్యా వీళ్ళ గురించి ఏడుస్తున్నావు అంటే కిందకి వెళ్ళేసరికి అన్నాడు చివరిలో, నా పిల్లలు నాశనమయ్యారు. ఎవరండి పిల్లలు? ఎవరు దేవుని పిల్లలు? బాగా ఆలోచించండి, నా వైపు చూడండి. ఎవరు దేవుని పిల్లలు? ఎవరు దేవుని పిల్లలు? ఇక్కడ కూర్చున్న మీరు, ఈ కల్లిపాలెంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరి పిల్లలు? దేవుని పిల్లలు. ఈ భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరి పిల్లలు? దేవుని పిల్లలు. ఇప్పుడు ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని, జాగ్రత్తగా చూడండి నా వైపు. మీకు ఎంతమంది పిల్లలు? మీకు ఎంతమంది పిల్లలు? నాకు 4 పిల్లలు అన్న వాళ్ళు ఒకరు చేయలేపండి. మహా అంటే 2-3 చేతులు అయితే అవి కూడా ఎప్పుడో పూర్వం పెళ్లి చేసుకున్న వాళ్ళు. అంతేనా? లేటెస్ట్గా పెళ్లి చేసుకున్న వాళ్ళు అందరూ ఇద్దరే, 4 అనేసరికి 3 అనేసరికి ఒకటి చేయలేకదు. రైట్ ఒకటో లెఫ్ట్ ఒకటో, ఇద్దరే. అటో చెయ్యి ఇటో చేయి పట్టుకుంటే వెళ్ళిపోతున్నాం ముందుకి. వీళ్ళిద్దరిని కన్నంతకి ఇస్తారండి తల్లిదండ్రులు బిల్డప్. బాబో ఏదో పెద్ద జీవితాన్ని ఈదేస్తున్నట్టుగా వీళ్ళిద్దరిని పెంచడానికి. ఇద్దరే, అటొకడు ఇటొకడు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి, అంతే, ఏం లేదు. ఇద్దరు పిల్లల్లో ఎవడైనా మాట అనకపోతే, ఎవడైనా తప్పు చేస్తే బోరుమని ఏడ్చేయటం. బాబోయ్ నా పిల్లలు, నా పిల్లలు, నా పిల్లలు. ఎంతమంది? ఇద్దరు. ఇప్పుడు దేవుడికి ఎంతమంది పిల్లలు? అంకి చెప్పనా, గుండె జారిపోతే కిందకి. ప్రజెంట్ బ్రతుకున్న వాళ్ళు 830 కోట్లు అండి. ఎంతమంది పిల్లలు దేవుడికి? 800 కోట్ల మంది పిల్లలు. చచ్చిపోయిన వాళ్ళు ఎన్ని కోట్లు? లెక్కలేదు.
చచ్చిపోయిన వాళ్ళు ఎన్ని కోట్లు, బ్రతుకున్న వాళ్ళు ఎన్ని కోట్లు, ఏమన్నా ఇన్ని కోట్ల మంది ఆయన ప్రేమను అర్థం చేసుకోకపోతే ఆయనకి ఏమొస్తుంది చెప్పండి? ఏమొస్తుంది? ఇద్దరు పిల్లలు కదా మీరు, మీ ఇద్దరు పిల్లలు మీ మాట వింటలేదు, మీకు ఎలాగుంటుంది? మీ ఇద్దరు పిల్లలకి మీరు తెలియరు సరిగా, మీ కష్టం తెలీదు, మీ ప్రేమను అసలు మిమ్మల్ని దగ్గర కూడా రానివ్వరు, చీచి అని తోలేస్తూ ఉంటారు మిమ్మల్ని, మీకు ఎలాగుంటుంది? ఇద్దరు పిల్లలకే మీ గుండె పగిలిపోతుంటే, నా పిల్లలు నా మాట వినటం లేదు, నన్ను ప్రేమించటం లేదని కోట్ల మంది పిల్లలకు ఆయన అర్థం కాకపోతే ఆయనకి ఏమి రావాలి నాకు చెప్పండి? ఇప్పుడు ఏం రావాలి? చాలామంది అంటారు దేవుడే ఆడటం పెట్టండి, వాళ్ళ సుందర గారి ప్రసంగాలన్నీ అలాగే ఉంటాయండి, ఆయన దగ్గర నేర్చుకున్న వీళ్ళు అలాగే చెప్తారండి. మేం చెప్తున్నామా? బైబిల్లో దేవుడు రాశాడా? దేవుడు రాశాడు. మనకేం కావాలి దేవుడు పేరటాన్ని? దేవుడు నిన్ను దీవించును గాక, దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక అంటే ఆయనకు డ్యూటీలు వేసారు వీళ్ళు. ఆయన పని ఏంటంటే ఎప్పుడు చేతులు ఇలా పెడతారు, కింద రెండు కర్రలు పెట్టేసారు వీళ్ళే. దేవుడు అనగానే ఇలా చేతులు ఎత్తుకుని ఉంటాడు, ఎప్పుడు ఏమిస్తూ ఉంటాడు? ఇంకా ఆయన కష్టం చెప్పడు ఎవడు, ఆయన బాధ చెప్పడు, ఆయన ఏడుపు చెప్పడు, ఆయన నీ రాక కోసం ఎంత కష్టపడ్డాడో చెప్పడు, ప్రతిరోజు నీ వెనకాల ఎలా పడుతున్నాడో చెప్పడు, నువ్వు మారకపోతే ఎంత ఏడుస్తాడో చెప్పడు, ఏమో చెప్పడండి దేవుడు పేరట. దేవుడు అనగానే ఆశీర్వదిస్తాడు, దేవుడు అనగానే కాపాడతాడు, దేవుడు అనగానే ఆపద ముక్కులు వాడు, అంతే. దేవుడికి ఇల్లు డ్యూటీలు వేసారు, ఆ డ్యూటీలు చేయంత నువ్వు ఇంకా ఎక్స్ట్రా డ్యూటీలు ఏం చెప్పకు మాకు. నీ డ్యూటీ ఏంటంటే ఆశీర్వదించడం, నీ డ్యూటీ ఏంటంటే బాగు చేయటం, అంతే. అన్న తండ్రి అండి ఆయన, తండ్రి. మీ నాన్నకి బాధలు లేవా? నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఇప్పుడు, మిమ్మల్ని కన్న మీ నాన్న ఉన్నాడు కదా, ఎప్పుడు మీకు ఇస్తూనే ఉన్నాడా? అప్పుడప్పుడు కొంచెం కష్టంగా ఉందమ్మా అని ఏమన్నా మీతో మాట్లాడుకుంటున్నాడా? ఆడపిల్లలండి, ఆడపిల్లల మనసు చెప్తాను. పెళ్లి చేస్తాడు నాన్న, పెంచి పెద్ద చేశాడు, పెళ్లి చేశాడు, అత్తోరింటికి పంపించాడు. మీరు నమ్మరండి, ఆడపిల్లల మనసు అంతా నాన్న మీదే ఉంటుంది ఎక్కువ. ఎందుకంటే వాళ్ళ అమ్మ బట్టలు ఉతకటం లేదని, వంట చేయట్లేదని అప్పుడప్పుడు తిడతా ఉంటుంది ఈవిడ. ఆడపిల్లలకి అమ్మ ఇష్టం ఉండదు ఎక్కువగా, ఎవరిష్టం? నాన్న ఇష్టం. ఎందుకంటే రాత్రి ఇంటికి రాగానే అమ్మ నన్ను కొట్టింది అనగానే, ఊరుకోమ్మ దేవజయమ్మ నువ్వు పక్కన ఉండమ్మా, అదే దానికి ఏం తెలియదు, నీకు ఏం కావాలమ్మా అంటాడు. చూసారా? అది ఆడపిల్లలు నాన్నకి కనెక్ట్ అవుతారు ఎక్కువ. వెరీ గుడ్. పెళ్లి చేసి వెళ్ళిపోయిన తర్వాత అండి అక్కడ ఉంటుంది, కానీ ఆ పిల్ల మనసు అంతా ఎవరి మీద ఉంటుందో తెలుసండి? నాన్న ఏం చేస్తున్నాడో, నాన్న ఎలాగున్నాడో. వెరీ గుడ్. ఆలోచిస్తుంది, ఫోన్ చేస్తుంది, అడుగుతుంది, ఏదైనా కావాలంటే ఇస్తూ ఉంటుంది. ఏమండి, ఇంట్లో నాన్న కన్న తర్వాత పెంచి పెద్ద చేసేంత వరకు చాలా ఇచ్చాడు కదండి. బట్టలు ఇచ్చాడు, అన్నం ఇచ్చాడు, వివాహం చేశాడు, అమ్మ అమ్మ అనుకుంటూ కూడా ఉన్నాడు. పెళ్లి చేసి పంపించేసిన తర్వాత పెద్దదైంది. పెద్దదవటం అంటే కుటుంబం. నేను ఇప్పుడు భార్యని, నాకంటే ఒక సంసారం. ఇప్పుడు ఏమంటుంది తెలుసా? ఏమండి మా నాన్నకి బాగోలేదట, మా నాన్న దగ్గరికి నేను వెళ్ళొస్తాను అంటది. లేదా మా నాన్నకి ఏదోటి కొనండి అంటది, మా నాన్నకి ఏదోటి ఇవ్వండి అంటది. ఎవరిని అడుగుతుంది? భర్తను అడుగుతుంది. చూసారా? నాన్న ఇంటికాడ ఉన్నంతసేపు ఆమెకి ఇచ్చాడు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఈవిడ ఎవరికి ఇవ్వాలనుకుంటుంది? నాన్నకి ఇవ్వాలండి. మా నాన్న ముసలైపోయాడండి, మందులు పంపించాలండి, బలమైన ఫుడ్ పంపించాలండి, ఓ టానిక్ పంపించాలండి. చూసారా? మీరు మీ నాన్నకి ఇస్తున్నారు కదా, ఆయన వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత, మీరు గొప్పవాళ్ళు అయిన తర్వాత మీ నాన్నకి పెట్టుకోవాలనుకుంటున్నారు కదా. ఇప్పుడు పరలోకంలో ఉన్న తండ్రి మనకి ఏమవుతానని చెప్పాడు చెప్పండి బైబిల్లో? యేసుప్రభు చెప్పాడు కదండి. మీరు అందరూ ప్రార్థన చేస్తున్నారు, ప్రభా మేము దేవుడికి ప్రార్థన చేయాలనుకుంటున్నాం అన్నప్పుడు యేసుప్రభు ఏమని ప్రార్థన చేయమన్నాడు? పరలోకమందున్న మా తండ్రి అనండి అన్నాడు. దేవుడు ఏమన్నమాట యేసుప్రభు? పరలోకమందున్న మా తండ్రి. నేను అడుగుతున్నాను, ఇప్పుడు మీరు ప్రార్థన చేస్తున్నారు కదా ప్రతిరోజు, పరలోకమందున్న మా తండ్రి అంటున్నారు కదా, ఎప్పుడైనా తండ్రిగా ఫీల్ అవుతూ ప్రార్థన చేశారా? నిజంగా అడుగుతున్నాను. నాన్న ఫోన్ చేస్తున్నావు కదా, మీ నాన్నకి, భూమి మీద ఉన్న నాన్నకి ఫోన్ చేయగానే, నాన్న కొంచెం మా ఇంట్లో కష్టంగా ఉంది, 2 రైస్ బస్తాలు, 4 పప్పు బస్తాలు, తర్వాత నూనె, ఉప్పు, అలాగే ఏమైనా డబ్బులు ఉంటే డబ్బులు, ఇవన్నీ ప్యాక్ చేసి పంపిస్తా ఉండ. ఫోన్ చేసినప్పుడు అలా అడుగుతున్నావు. మీ నాన్న ఫోన్ ఎత్తుతాడా? జాగ్రత్తగా వినండి, మీ నాన్న ఫోన్ ఎత్తుతాడా? బాబోయ్ దీన్ని ఫోన్ వచ్చిందంటే తలపోటురా బాబు. పెళ్లి చేసిన వాళ్ళు అడగలేదు నన్ను, అంతేనా? చాలా మంది ఆడపిల్లలు ఇలాగే పీడించేస్తూ ఉంటారు. పెళ్లి చేసిన వాళ్ళు అడగలేదు నన్ను,
తప్పకెత్తుతాడు. ఏంటమ్మా, అమ్మ మొన్నే కదమ్మా పంపాను, ఎక్కడొస్తాయమ్మా, చెల్లికి పెళ్లి చేయాలి కదమ్మా, తమ్ముడికి ఫీజు కట్టాలి కదమ్మా, ఎప్పుడూ నువ్వు పంపు అంటే ఎక్కడి నుంచి తేనమ్మా అంటాడా? అంటాడు. నువ్వు తెల్లవారు లేస్తే పరలోకమందు ఉన్న మా తండ్రి అంటావు. నీ కష్టాలన్నీ చెబుతావు. నేను కష్టాలు చెప్పుకోవద్దు అంటావు. చెప్పండి, మనకు ఆయన తప్ప ఇంకెవరున్నారు చెప్పుకోవడానికి? చెప్పుకోండి. కానీ ఎప్పుడు కష్టాలేనా? మీకోసం ఏమైనా మీటింగ్ పెట్టమంటారా? మీ గురించి ఎవరికైనా చెప్పమంటారా? మా చుట్టుపక్కల ఉన్న చాలా మంది మారటం లేదు తండ్రి, మీ పిల్లలే కదా, మీరు వీళ్ళ విషయంలో ఏమైనా బాధపడుతున్నారా? ఎప్పుడైనా దేవుడికి ఎలాంటి ప్రార్థన చేశారా? ఇవి ఉండవండి. ఎందుకు లేవంటే ఇంతకాలం మీకు దేవుడి గురించి వన్ సైడ్ చెప్పారండి. దేవుడు అనగానే దీవిస్తాడు, దేవుడు అనగానే రక్షిస్తాడు, ఆయన చాలా హ్యాపీగా ఉన్నాడు పరలోకంలో దూతల మధ్యలో అన్నారు. కాదు, మొదటి రోజు ఈ రెఫరెన్స్ ఎందుకు ఎత్తుకున్నానంటే, నేను ఈ 3 రోజులు ఆయన ఎంత ప్రేమ చూపించాడో మీకు చెబుతాను. ఆయన ప్రేమను అర్థం చేసుకోకపోవటం వల్ల ఆయన ఎంత బాధపడుతున్నాడో మొదటి రోజే మీకు చెప్పాను. దేవుని పిల్లలారా, పరలోకంలో ఉన్న కన్న తండ్రి ప్రేమ ఎలా ఉంటుందో తెలుసండి. ఎప్పుడు పుట్టిందో తెలుసండి మీ మీద. భర్త ఈయనే నా దైవం. చాలామంది అంటారండి, నా భర్తే నాకు దైవం. పతియే ప్రత్యక్ష దైవం. పతిని దైవం అన్నారు, సతిని దైవం అన్నారు, అంటే భార్యని దైవం అన్నారు, గురువు దైవం అన్నారు. దేవుడిని పట్టుకెళ్ళి ఎక్కడ పెట్టారో తెలుసండి? 4వ స్థానంలో. తల్లి, తండ్రి, గురువు, దైవం. బాగోదిక దేవుడిని పెట్టకపోతానని చివరి 4వ స్థానం ఇచ్చేసారు. విచిత్రం ఏంటంటే, ఈ 4వ స్థానానికి ప్రైజులు ఉండవు తెలుసా? స్కూల్లో కానీ ఎక్కడైనా పోటీలు జరుగుతున్నప్పుడు అంటే ప్రైజులు ఏ స్థానాలకు ఇస్తారు చెప్పండి? ఫస్ట్ ప్రైజ్ ఇస్తారు. అంటే ఎవరికి వెళ్ళిపోయింది ఇప్పుడు? అది ఆమెకి వెళ్ళిపోయింది. సెకండ్ ప్రైజ్ ఇస్తారు, అది ఎవరికి వెళ్ళిపోయింది? నాన్నకి వెళ్ళిపోయింది. చివరి పోను ఏదో సిరిగిపోయిందో అరిగిపోయిందో ఇస్తారు, థర్డ్ ప్రైజ్. అది ఎవరికి వెళ్ళిపోయింది? గురువు గారికి వెళ్ళిపోయింది. ఇప్పుడు దేవుడికి ఏది చెప్పండి? ఏదో అలా పెట్టాం, అలాగా ఉండు అంతే, నీకు ప్రైజులకి ఇది ఏమీ ఉండవు. నిజంగానే మన జీవితాల్లో కూడా మనం అదే చేసాం. దేవుడు మనకి ఎప్పుడు జ్ఞాపకం వస్తాడు చెప్పండి? దేవుడు మనకి ఎప్పుడు జ్ఞాపకం వస్తాడు చెప్పండి? మీరు బాగా ఆలోచించి చెప్పండి, మీకు దేవుడు ఎప్పుడు జ్ఞాపకం వస్తాడు? కష్టాలు వచ్చినప్పుడు జ్ఞాపకం వస్తాడు. ఏమంటే ఆరోగ్యంగా సంతోషంగా ఉన్నప్పుడు ఎవరు జ్ఞాపకం వస్తారు మీకు? బంధువులు జ్ఞాపకం వస్తారు. అవునా? ఇంట్లో ఫంక్షన్ అయితే ముందు ఎవరు రావాలి? అందరూ బంధువులు రావాలి. ఆరోగ్యం బాగాలేదు, అప్పుల పాలైపోయారు, ఎవరు రావాలి? అది మనం ఏం ప్రాధాన్యం ఇచ్చేసాం ఆయనకి? మీరు ఏ హాస్పిటల్లోకైనా వెళ్ళండి, హాస్పిటల్లో అలాగ మీరు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు వీళ్ళు క్రైస్తవులు ఈజీగా చెప్పేయచ్చు. ఎందుకు తెలుసా? క్రైస్తవుడు అనగానే హాస్పిటల్లో ఉన్నంతకాలం బైబిల్ నెత్తి దగ్గర ఉంటుంది, తలగడి పక్కనే. వెరీ గుడ్. ఎప్పుడు ఉన్నది నెత్తి పక్కన, తలగడి పక్కన బైబిల్ ఎప్పుడున్నది? హాస్పిటల్లో ఉన్నప్పుడు. దేవుడికి మొరపెట్టారు, ఆయన అమాయకుడు అండి పాపం. ఎవరు మొరపెట్టినా వింటాడు పాపం. మారిపోయాడేమో బిడ్డ, నా దగ్గరికి వచ్చేస్తాడేమో, నా కోసం బ్రతుకుతాడేమో అని ఆయన మొత్తం మీద బాగు చేసేస్తాడు. అంతే, డిశ్చార్జ్ లెటర్ రాయిస్తాడు డాక్టర్ గారు. మొత్తం బ్యాగ్ సర్దారు, ఆటోలో వేసారు, బైబిల్ అప్పుడు భద్రంగా పెట్టారు. ఇంటికి వచ్చింది బ్యాగ్, బైబిల్ ఎక్కడికి వెళ్ళిపోతుంది చెప్పండి? ఎక్కడ ఇసిరాడో కూడా తెలియదు. సెల్ఫ్లో ఇసిరితేనండి ఆదివారం కూడా వచ్చేంత వరకు ఆ బైబిల్ వాళ్ళు ముట్టుకుంటారా? ముట్టుకోరు. అంటే మనం ఏం చేస్తున్నాం? దేవుడిని అవసరాలకు వాడుకుని వదిలేస్తున్నారు కాదా? మీరు బాధపడింది ఇది పచ్చి నిజం. అవసరతలకు వాడుకుని వదిలేస్తున్నారండి. దేవుడు నిజంగా ప్రేమించారా? మీకు మాట చెప్పనా? దేవుడు బాగా మీకు అర్థమైతేనండి, ప్రతి క్షణం దేవుడే, ప్రతిరోజు దేవుడే. మీ జీవితం ఆయనకి పూర్తిగా అంకితం అయిపోతుంది, అర్పితం అయిపోతుంది. మీ నాన్న ప్రేమ మీకు అర్థమైతే ఆ ప్రేమలో మునిగి తేలియాడుతారు మీరు. మీకు మాట చెప్పనండి, ఇప్పుడు నేను బైబిల్లో చేత్తో పట్టుకుంటున్నాను, నేను మైకో చేత్తో పట్టుకుంటున్నాను, నా బాధలేవో నేను పడుతున్నానండి. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, దేవుడి ప్రేమ ఎలాగ ఉంటుందో. ఇప్పుడు నేను బాధపడుతుంటే ఎవరు చూశారు? బాగా ఆలోచించారా? ఎవరు చూశారు? మీరు అనుకుంటున్నారు ఈ పిల్లలు చూశారండి, ముందు ఎవరు చూశారు తెలుసా? దేవుడు చూశాడు. ఈడేంటి కొడుకు పాపం బాధపడుతున్నాడని. నేను పడుతున్న బాధ వీళ్ళకి చెప్పాడు. చూసారా? నాన్న ప్రేమ ఇలాగ ఉంటుంది, దేవుడి ప్రేమ ఇలాగ ఉంటుంది. పిల్లల్ని రేపాడు. ఈరోజు చూడండి ఎంత బాగుందండి, చేతులకు పని లేదు, ఇక ఎంత హాయిగా ఉంది ప్రసంగం చెప్పడానికి. నిజంగా చెప్తున్నానండి,
ఈ మైక్ ఎన్ని చోట్ల వాడబడి ఎంతమంది వందల మంది వాక్యం వింటున్నారు కదా. ఇప్పుడు ఇలాగ ఒక మీటింగ్లో 100 మంది వింటే నేను ఎన్ని మీటింగుల్లో ఇది మాట్లాడతానో. ఏమండి, నేను మాట్లాడుతున్న ప్రతిరోజు తండ్రి ఆనందపడుతుంటే అందులో వంతు ఎవరికి వస్తే చెప్పండి? వీళ్ళకొచ్చేస్తుంది. ఏం ఛాన్స్ కొట్టారండి వీళ్ళు మామూలు తెలియని వాళ్ళు కాదు. వీళ్ళు పోయి మైక్ కొన్నారేట్రా బాబు, ఇదే ఇప్పుడు మీ దగ్గరికి మాట వస్తుందంటే ఏది పట్టుకొస్తుంది? ఇది మాట్లాడి ఇదే మీ దగ్గరికి తెస్తుంది. దేవుడి మాటను పట్టుకెళ్ళిపోయేది కొన్నారు చూడండి. నాకు అనిపించిందండి, పిల్లలు చిన్నోళ్ళు అయినా కూడా వాళ్ళ ఆలోచన మాత్రం చాలా గొప్పగా ఆలోచించారు. మీరు కొనండి అలా దేవుడి కోసం. ఏమైనా ఎందుకు కొనాలి, ఎందుకు చెయ్యాలో తెలుసండి. మొదటి రోజు కదా మొదలు పెడుతున్నాను, దేవుడి ప్రేమను మొదలు పెడుతున్నాను. కీర్తనల గ్రంథం 40వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. ముందు కీర్తనల గ్రంథం 40వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. కీర్తనల గ్రంథం 40వ అధ్యాయము 5వ వచనం. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహువిస్తారములు. ఏం చెప్పాడు చెప్పండి అక్కడ? నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలట. మొదటిది అదే కదా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలు. క్రియలు అనగా నేను చెప్పండి, పనులు. ఈ పనులు కూడా నీ ఎడల ఎలాంటి పనులు జరిగించేటట? ఆశ్చర్యక్రియలు. ఇంతకీ ఏం చేశాడు దేవుడు ఆశ్చర్యక్రియలు? బాగా వినండి. వైపు నిన్న కాక మొన్న ట్రైన్ యాక్సిడెంట్ అయింది, తెలుసా ఎవరికైనా? ఒరిస్సాలో ఎంతమంది చచ్చిపోయారు? 300కు పైగా చచ్చిపోయారండి. పాపం నిజంగా ఆ రోజు అధికారులు చేసిన పొరపాట్ల వల్లండి 300 మంది చచ్చిపోయారు. చాలా మంది కాళ్ళు చేతులు విరిగిపోయారు. సుమారు 1000 మంది హాస్పిటల్లో ఉన్నారు. వెరీ గుడ్. ప్రమాదం, మానవ తప్పిదం. ఇప్పుడు మీరు బాగా ఆలోచిస్తానండి, ఒక 130-140 కిలోమీటర్లు ఆ ట్రైన్ యాక్సిడెంట్ అయ్యే టైంకి 2 రైళ్లు ఏ వేగంతో పరిగెడుతున్నాయంటే, ఒకటి 120 కిలోమీటర్లట ప్రశాంతి, ఇంకోటి కోరమండలం ఏదో ఉంది, అదేమో 130. ఒకటి 120, ఒకటి 130 అండి. 120 కిలోమీటర్లు 130 కిలోమీటర్ల వేగంతో వెళుతున్న ఈ 2 ట్రైన్లకి ఏమైంది? యాక్సిడెంట్ అయింది, ప్రజలు చచ్చిపోయారు. వెరీ గుడ్. ఇప్పుడు మీరు ఉంటున్నారు కదా, ఈ భూమి కూర్చున్నారు కదా, ఈ భూమి తిరుగుతుంది. తెలుసా మీకు? తిరుగుతుందని తెలుసా? తిరుగుతుంది కాబట్టి తెల్లవారు ఏమొస్తున్నది? పగలు వస్తుంది. ఇప్పుడు ఎక్కడ ఉన్నాం మనం? రాత్రి పగలు రావాలంటే సూర్యుడిగో ఇలా ఉండిపోతాడు. లైట్ అని చూసారండి, ఆ లైట్ అలాగ ఉన్నట్టు సూర్యుడు ఇలాగ ఉంటాడు. భూమి ఏమో తన చుట్టూ ఇలాగ ఏం చేస్తుంది? తిరుగుతుంది. ఇలా తిరగటం వల్ల ఇటు పక్క ఉన్నాడు, ఇటు పక్కకు రాగానే వాడి మీద ఏం పడింది? లైటింగ్ పడింది. అదే పగలు. ఇప్పుడు మనం ఇటు పక్క ఉన్నాం కనుక లైటింగ్ పట్టలేదు కనుక మనకు చీకటే. మనం తెల్లవారేసరికి ఇలా తిరిగి సూర్యుడి దగ్గరికి వెళ్తాం. మళ్ళీ ఏమొచ్చింది? పగలు వచ్చింది. మీకు మాట్లాడుతున్నాను, భూమి తిరుగుతుందని తెలుసు కదా, ఇది ఎంత స్పీడ్తో తిరుగుతుందో తెలుసా ఎవరికైనా? భూమి ఎలా తిరుగుతుంది కదండి, ఎంత స్పీడ్తో తిరుగుతుంది? గంటకి, రాసుకోండి జాగ్రత్తగా, గంటకి 1,11,600 కిలోమీటర్లు. అర్థమైందా? ఎంత? 600 కాదు, 1,11,600. ఎంత స్పీడ్తో గంటకి తిరుగుతూ. ఎప్పుడైనా భూమికి యాక్సిడెంట్ అయిందా? అవ్వలేదు. ఎందుకు అవ్వదు? రైళ్లను నడిపిస్తున్నది రైల్వే డిపార్ట్మెంట్ అయితే, భూమిని నడిపిస్తున్నది మనిషి కాదు. ఎవరు? దేవుడు. అందుకే యాక్సిడెంట్లు అవ్వవు. బగబగ సూర్యుడు మండుతున్నాడు, కోట్ల నక్షత్రాలు తిరుగుతున్నాయి, ఈ విశ్వం అంతా తిరుగుతున్నాయి. సూర్యుడు తిరుగుతున్నాడు, ఏమండి భూమితో పాటు మిగతా గ్రహాలు తిరుగుతున్నాయి, అన్ని తిరుగుతాయండి. కానీ ఎక్కడండి యాక్సిడెంట్లు అవుతాయా? మనం ఉన్న భూమి 3వ గ్రహం. మీరు చదువుకున్న పిల్లలు తెలుస్తుంది రండి. బుధుడు, గురుడు, శుక్రుడు, ఇలాగ గ్రహాలు ఉంటాయి. నవగ్రహాలు అన్నారు, తర్వాత కాదు 8 అంటున్నారు. ఇప్పుడు మొత్తం మీద మన భూమండలంతో పాటు చాలా గోళాలు ఉన్నాయి మన పక్కనే, అన్నీ తిరుగుతున్నాయండి. ఎప్పుడైనా ఒకదానికోట గుర్తుకున్నాయా? గుర్తుకో. ఇది మన ఎడల దేవుడు జరిగిస్తున్న ఆశ్చర్యక్రియ కాదా? ఎవడు దీనికి చప్పట్లు కొట్టొద్దా? దేవుడికి గట్టిగా చప్పట్లు కొట్టాలండి. ఏడు దేవ 120 కిలోమీటర్ల వేగం వెళ్ళిపోయి ట్రైన్లు గుద్దేసుకొని ప్రజలు చచ్చిపోతారా? మా తాతకాలంలో తిరిగింది, నా ముత్తాత కాలంలో తిరిగింది, తిరుగుతూనే ఉంది. దీనికి నో యాక్సిడెంట్లు అండి. భూమికి
భూమికి యాక్సిడెంట్ అయింది అనుకోండి, ఎంతమంది చచ్చిపోతారు చెప్పండి? ట్రైన్లో అయితే 100 మంది, 200 మంది, 500, 500 ఉంటారు. భూమికి యాక్సిడెంట్ అయితే మొత్తం స్వాహా. ఎవడు కనపడ్డా ఇక భూమి మీద? నువ్వు తిరుగుతున్నా, నువ్వున్నావని, జాగ్రత్త విను, నువ్వున్నావని. ఇంకో మాట చెప్పనండి, ఈ యాక్సిడెంట్ అయిన తర్వాత అండి రైల్వే డ్రైవర్స్ పాపం ట్రైన్ నడిపిస్తారు కదండి, వాళ్ళ దగ్గరికి ఈ TV9 వాళ్ళు, తర్వాత న్యూస్ ఛానల్ వాళ్ళు అందరూ వెళ్ళి, ఏమండి ఎలాగయ్యి ఉంటుందండి యాక్సిడెంట్ అంటే, ఒక ఆయన చెప్తున్నాడండి, అస్సలు మాకు నిద్ర లేకుండా చేస్తుందండి డిపార్ట్మెంట్ అంటున్నాడు. 12 గంటలు 18 గంటలు మాకు డ్యూటీలు వేసేస్తున్నారండి, రెస్ట్ లేదండి. రెస్ట్ లేకుండా అలాగే ట్రైన్లో నిలబడి ఆ సిగ్నల్స్ అన్ని చూసుకుంటూ వెళ్ళవలసి వస్తుందండి. అప్పుడప్పుడు మాకు రెస్ట్ లేక మేము తప్పులు చేస్తున్నాం. కారణం ఏంటంటే స్టాఫ్ తక్కువ ఉన్నారు. వెంటనే మాకు రెస్ట్ లేకుండా డ్యూటీలు వేసేస్తున్నారు. మాకు నిద్ర సరిపోక రైలు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఒక అతను అంటున్నాడు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఇప్పుడు ఇతను నిద్ర లేకపోతే ట్రైన్ యాక్సిడెంట్ అయింది అంటే, ఇప్పుడు భూమిని నడిపిస్తున్న దేవుడు కూడా ఏమి లేదు చెప్పండి? బైబిల్ ఉందా? నిన్ను కాపాడేవాడు కొనకడు, కుడికేస్తే భూమి అయిపోయినట్టే. మేము రాత్రి ట్రైన్ ఎక్కేవాడి, మేము విచిత్రం ఏంటనుకున్నారు, రాత్రి ట్రైన్ అంతా ఖాళీగా ఉంది. నవ్వుకున్నాం, ఎక్కినా అన్నాయి. ఏడు దెబ్బ అంటే ఎఫెక్ట్ అది. నేను పోతానేమో భయవేసి ఎవరో ట్రైన్ ఎక్కలేదు రాత్రి. బెర్తలన్నీ ఖాళీగా ఉన్నాయండి, రిజర్వేషన్ బెర్తలు అన్నీ ఖాళీగా ఉన్నాయి. ఒక అన్నకి రిజర్వేషన్ దొరకలేదు, అన్నీ మా పక్కన మా సీట్లో పడుకున్నాం. వద్దురైతే ఇవన్నీ ఖాళీ, అక్కడ పడుకున్నా ఉంటుందండి. ట్రైన్ అంతా ఖాళీయా. చూసారండి, భయం మనిషికి చచ్చిపోతానేమో, ప్రాణం పోతుందేమో అని భయం అండి. వెరీ గుడ్. మీకు మాట్లాడుతాను, జాగ్రత్తగా వినండి. దేవుడు కొనకకుండా, నిద్రపోకుండా ఈ విశ్వాన్ని ఏం చేస్తున్నాడు? నడిపిస్తున్నాడు. ఇది నీ మీద ప్రేమ కదా? ఎప్పుడైనా ఆలోచించావు? పడుకునేటప్పుడు రాత్రి వచ్చిందంటే, మా నాన్న కొనకకుండా, నిద్రపోకుండా ఆయన మెలకుగా ఉండి నువ్వు నిద్రపోతున్నావు. మీకు విషయం చెప్పనండి, దేవుడు కొనకడు, నిద్రపోడు, నువ్వు మాత్రం ఏం చేస్తావు? ఒరే నా కష్టం నీకు అర్థం అవ్వట్లేదు కదా, నీకు నిద్ర లేకుండా చేస్తాను. చేసాడా? చిన్న దోమలు చేసి వదిలేడు. ఎవడైనా బయట పడుకుంటాడికి నిద్ర పట్టకూడదు నాయన. నేనేమో కొరకకుండా ఇలాగే చూస్తున్నాడు భూవంక నడిపించుకుంటా, ఈడు మాత్రం గుర్రెత్తి నిద్రపోతాడు. ఎప్పుడు ప్రార్థన చేయడు, ఎప్పుడు బైబిల్ చదువుకోడు, ఎప్పుడు మీటింగ్లకు వెళ్ళడం, ఎప్పుడు వాక్యం చదవడు, ఎప్పుడు వాక్యం వింటానండు. బాబోయ్ వీడికి నిద్రే. మీటింగ్ 1 గంట లేట్ అయిందంటేనంటే కన్వీనర్ కష్టాలు, కన్వీనర్ తిట్టేస్తారు. ఏం మీ మీటింగ్ లేట్ అయిపోతున్నాయి, ఇప్పుడు అర్జెంట్కి వెళ్ళిపోయి ఏం చేసేస్తావు నువ్వు? నేను అడుగుతున్నాడు, ఇప్పుడు అర్జెంట్గా రాత్రి అర్జెంట్కి వెళ్ళిపోయి ఏం చేసేస్తారు చెప్పండి? నేను డ్యూటీకి వెళ్ళాలన్న వాళ్ళు ఒకరు చేయలేపండి. ఇక్కడ ఏమీ లేదు, అందరూ ఆ డ్యూటీ కోసమే. ఏ డ్యూటీ? నిద్ర. ఆయనేమో కొనకడే నిద్రపోడు, నీకు మాత్రం ఏం కావాలి? ప్రతిరోజు టైంకి నిద్ర. అర్థమయ్యాడు దేవుడు నీకు? మాకు దేవుడు అర్థమైపోయి మాకు నిద్ర రాదు. ప్రతిరోజు మేము పడుకునేది 2 గంటలకి, ప్రతిరోజు మీటింగే, ప్రతిరోజు ప్రయాణాలే. నిద్ర ఎక్కడ? నిద్ర ఎవడ కంటి నిండా నిద్రపోయి కొన్ని సంవత్సరాలు అవుతుంది, నిద్ర లేదు. కారణం దేవుడు అర్థమయ్యాడు, నిన్ను కాపాడేవాడు కొనకడు, నిద్రపోడు. ఆయన మన ఎడల జరిగిస్తున్న ఆశ్చర్యక్రియల్లో ఈ భూమిని నడిపించడం ఒకటి కాదా? అవునండి. ఇంకా మీరు లోపలికి వెళ్ళి ఆలోచిస్తానండి, జాగ్రత్తగా మీకు ఈరోజు జస్ట్ లైన్ ఒకటి టచ్ చేసి వదిలేస్తాను. ఎందుకు దేవుడు ప్రేమతో మనిషి వెనకాల వెంట పడుతున్నాడు అంటే, ఈ ప్రేమ అండి యువకుల మధ్యలో పుట్టే ప్రేమలాగా వయసు వచ్చిన తర్వాత పుట్టిన ప్రేమ కాదు ఇది. భార్య భర్తల మధ్యలో పుట్టే ప్రేమ పెళ్ళైన తర్వాత పుట్టింది. తండ్రి పిల్లల మధ్యలో పుట్టే ప్రేమ పిల్లలు పుట్టిన తర్వాత స్టార్ట్ అయింది. ఇప్పుడు నేను చెప్తున్న పరలోకంలో ఉన్న తండ్రి ప్రేమ నీ రంగును బట్టో, నీకున్న అధికారాన్ని బట్టో, నీ వయసును బట్టో, ఏమంటే నీకున్న లోక సంబంధమైన ఇదిని బట్టో పుట్టిన ప్రేమ కాదు అది. ఎప్పుడు పుట్టిందో తెలిసి ఈ ప్రేమ? ఒకసారి బైబిల్ తీయండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనాలు జాగ్రత్తగా చదవండి. ఇక్కడ ఒక మాట ఉంటుంది, దేవుడు మనిషిని ఎప్పటి నుండి ప్రేమిస్తున్నాడో మీరు జాగ్రత్తగా వచ్చిన చూసుకోండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనాలు. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున
యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత, ఇప్పుడు అక్కడ ప్రేమ చేత అన్న పదం ఉంది కదా, ఇలా దాన్ని రౌండ్ చేసి పెట్టుకోండి. 3వ రోజు ప్రసంగం అయిపోతుంది కదా, చివరి రోజు ఆ రౌండ్ ఏంటో మీకు అప్పుడు అర్థమవుతుంది. జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు, ఎప్పుడు నిన్ను కన్నాడు, ఎప్పుడు నీ గురించి ఆలోచిస్తున్నాడు, ఎప్పుడు నిన్ను జన్మింపజేశాడు. మీరు బాగా ఆలోచించాలి ఆ వచనాన్ని బట్టి. ఎప్పుడట? జగత్తు పునాది వేయబడక మునిపే నువ్వు నేను పుట్టాం. ఈ జగత్తులోకి నిన్నగాక మొన్నొచ్చాం మనమంతా. ఈ జగత్తులోకి వచ్చిన తర్వాత అక్క, తమ్ముడు, అన్న, చెల్లి, భార్య, భర్త, ఈ బంధాల మధ్యలో నువ్వు ఇప్పుడు వచ్చావు. ఇప్పుడు నీకు ఈ ప్రేమలు తెలుసు, ఇప్పుడు నీకు ఉనికి చరిత్ర ఈ తరంలో ఈ రూపాలతో నీకు ఏర్పడిందేమో గాని నిన్ను నన్ను కన్నది, ఈ భూమి మీద ఉన్న మనుషులందరినీ దేవుడు కావాలని కోరుకున్నది ఇప్పుడు కాదండి. ఎప్పుడట? జగత్తు పునాది వేయబడక ముందు. ఎప్పుడు పుట్టింది ప్రేమ? జగత్తు పునాది వేయబడక మునుపు పుట్టిన ప్రేమ ఇది. నీకు అసలు రూపం లేనప్పుడు పుట్టిన ప్రేమ ఇది. నువ్వు అసలు ఈ భూమి మీదకి రాకమునిపే పుట్టిన ప్రేమ ఇది. అప్పుడు పుట్టిన ప్రేమ, వినండి జాగ్రత్తగా చెప్తున్నాను, అప్పుడు పుట్టిన ప్రేమ, ఈ జగత్తులోనికి నిన్ను పెట్టిన ప్రేమ, ఈ జగత్తులో నీకంటూ రూపం చేసిన ప్రేమ, నువ్వు బ్రతకడానికి సకల వసతులు అమర్చిన ప్రేమ, నువ్వు ఈ లోకంలో నుంచి వెళ్ళిపోయినా కూడా నిన్ను విడిచిపెట్టదు ఈ ప్రేమ. ఇదే వింటారు 3 రోజులు. అసలు నిన్ను విడిచిపెట్టదు ఈ ప్రేమ. నేను అడుగుతున్నాను ఇప్పుడు, నాకు బాగా ఆలోచించా, మీరు ఆన్సర్ చెప్పండి. లోకంలో మీరు ఏ ప్రేమ అయినా నన్ను విడిచిపెట్టదండి ఈ ప్రేమను, ఒక్క ప్రేమ, ఒక్క బంధంలో ఉన్న ప్రేమ నాకు చెప్పాలి. స్నేహితుల మధ్య ప్రేమ ఎప్పుడూ ఉంటుందా? ఏమైనా గొడవ రాగానే ఎగిరిపోద్దా? ఎగిరిపోయింది. ఏదో మాట అనుకున్నారండి, కలుసుకోవట్లేదండి, అప్పుడు మాత్రం జిగిరీలు. చిన్న గొడవ రాగానే ఆడు అటు కూర్చుంటాడు, ఇటు కూర్చుంటాడు, అయిపోయింది. భార్య భర్తల మధ్య ప్రేమ, పోనీ అందరూ మధ్యలో చెడ్డలు అని అంటారు, మంచోళ్ళు ఉన్నారండి, బాగా ప్రేమించుకుంటున్నారండి, వెరీ గుడ్, తీసుకున్నారు ఇద్దరు ఒకరొకరు. నువ్వు లేకపోతే నేను లేను, నేను లేకపోతే 7 జన్మకు నువ్వే భార్య అంటుంది, నేను 14 జన్మల వరకు నువ్వే నా భర్త అంటుంది. అబ్బాబ్బా, అసలు ఇలా ఉన్నారు. మధ్యలోకి ఇంకా అసలు ఏమి అలాగే గ్యాప్ లేకుండా ఇలాగే ఉన్నారు. వెరీ గుడ్, మంచోళ్ళు, మంచి ప్రేమించుకుంటారు, వెరీ గుడ్. అలా ఉండాలని కూడా దేవుడు చెప్పాడు, ప్రేమగా ఉండండి అని. ఇప్పుడు ఎంత ప్రేమించుకున్నా వీళ్ళిద్దరు ప్రేమ కూడా ఎంతకాలం నిలబడతా చెప్పండి? ఇద్దరులో ఎవరో ఒకరు చచ్చిపోయారు. ఏది ప్రేమ? కట్ అయిపోయిందా, కంటిన్యూ అవుతుందా? కట్ అయిపోయింది. అప్పటి వరకు 7 జన్మలకు నువ్వే నా భార్య అన్న ఇతను చచ్చిపోయిన 4 రోజులకి పక్కైంది అంటాడు. ఏమన్నా సంబంధం ఉంటే చూడరాదు, పిల్లల్ని చూసుకోలేకపోతున్నాను. చూసారా? ఎగిరిపోయిందా? అయిపోయిందండి. మీరు దేన్ని నమ్ముతారు చెప్పండి ఇప్పుడు నాకు? దేన్ని నమ్ముతారు? ఏ ప్రేమ మీకు శాశ్వతంగా మీతో పాటు ఉంటుంది? చెప్తారండి, నిజంగా మీరు 3వ రోజు వరకు ఉండాలండి బాబోయ్, నోట్స్ తెచ్చుకొని రాసుకోండి. ప్రేమ పిచ్చోళ్ళు అయిపోతారండి. దేవుడి ప్రేమకు మీరు పిచ్చోళ్ళు అయిపోతారు. ఈ మధ్యకాలం చూడండి, పబ్జి గేమ్కి పిచ్చోళ్ళు అయిపోయారు చాలా మంది పిల్లలు. పబ్జి గేమ్లు అండి, అడిగి అన్నాడు, ఇందాక వీడియో చూసానండి. అది మొత్తం పిచ్చోడు అయిపోతే ఊరి మధ్యలో చెట్టుకి తాడేసి కట్టేశారు. తాడేసి కట్టి చెక్క మొక్క ఎత్తే చెక్క మీద నొక్కేస్తున్నాడు, ఇలాగా ఫైర్ అంటున్నాడు. ఏ పిచ్చోడు అయిపోయాడు? ఫ్రీ ఫైర్ అట, పబ్జి అట, ఈ గేమ్ పిచ్చోడు అయిపోయాడు అనమాట. నా ప్రసంగం వింటే పరలోకంలో ఉన్న దేవునికి పిచ్చి ప్రేమికులుగా మీరు మారతారండి. అది మంచిది మనకి. ఎందుకని మొదటి రోజు కదండి పుట్టిన ప్రేమ, నీ మీద పుట్టిన ప్రేమ ఎప్పుడు పుట్టిందట? ఇది అండర్లైన్ చేసుకోండి. ఇక్కడి నుంచే రేపు స్టార్ట్ చేస్తాను నేను. మీ మీద అక్కడ సీరియల్ టైప్ అనమాట నా ప్రసంగం. ఇప్పుడు స్టార్ట్ అయింది బండి, ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది రేపు ప్రేమ. మధ్యలో ఒక చోట ఆపుతాను, అక్కడి నుంచి చివరి రోజు స్టార్ట్ అవుతుంది. మీరు ఇవన్నీ వరుసగా వినాలి. జగత్తు పునాది వేయబడక ముందు పుట్టిన ప్రేమ నీ కోసం ఈ జగత్తును కట్టింది. ఏమండి, ఎప్పుడైనా ఆలోచించారా మీ హైట్ ఎంత? నేను 6 అడుగులు అన్న వాళ్ళు ఒకళ్ళు నుంచోండి, ఇక్కడ ఎవరు ఉండరు, ఇదా రేరుగా అక్కడక్కడ ఉంటారు 6 అడుగులు ఎత్తు. ఏమంటే 6 అడుగులు కూడా మనం లేవు కదా, మన ఎత్తు 6 అడుగులు కూడా లేదు కదా.
6 అడుగులు ఎత్తులేని మనకి ఏమండి విశ్వం ఎంత కట్టాడండి? పైకి చూడండి ఒకసారి. ఎక్కడుంది పైన టాపు? ఆకాశంలో ఎక్కడ ఉంది చూడండి, పైకి చూడండి ఒకసారి. ఏంటి ఇంతెందుకు చేసావు నాయన అంటే ఆయన అంటాడు, నువ్వంటే నాకు అంత ఇష్టం కొడుక అంటాడు. ఇంతెందుకు చేసావు నా కోసం అంటే, నువ్వంటే అంత ఇష్టం నాకు. కోట్ల నక్షత్రాలా? అవును. పెద్ద భూమా? అవును. ఏమంటే ఆ పెద్ద భూమిలో సముద్రాలు తవ్వేస్తావా? తవ్వేస్తాను. ఆ సముద్రం నిండా చేపలు వేసేస్తావా? చేపలు వేసేస్తాను. ఎందుకు డాడీ చేపలు అంటే, కొడుకు తినాలి కదా, రోజుకో చేప. ఆ సముద్రం నిండా రొయ్యలు వేసేస్తావా? వేసేస్తాను. చేపలు బోరు కొడితే నా కొడుకు రొయ్యలు తింటాడు కదా. మీరు ఎలాగుందో, రొయ్యలు కూడా బోరు కొట్టేసా, పీతలు తిని కొడుక. పీతలు కూడా బోరు కొట్టేసా, తాంబేలు బాగా ఏమైనా ఇష్టమైతే తాంబేలు కూడా. ఏంటండి దేవుడు ప్రేమండి. భూమి మీద ఉన్న మనుషులు అంటే పిచ్చి ప్రేమండి. ఇన్ని చేయాలా దేవుడికి? ఎవరి మనుషుల కోసం ఇన్ని చేయాలా దేవుడు? మీకు అడగనా? ఇప్పుడు మీకు అసలు బుర్ర వేడెక్కిపోద్ది. ఇప్పుడు ప్రస్తుతం కాయ దొరుకుతుంది, పండు దొరుకుతుంది. మనకి ఏం పండు చెప్పండి? వేసవకాలంలో మామిడి పళ్ళు దొరుకుతాయి కదా. అందరు తిన్నారా? తిన్నవాళ్ళు చేయలేపండి. మామిడి పళ్ళు తిన్నవాళ్ళు చేయలేపండి. చేయలేపిన వాళ్ళు నిద్రపోవట్లేదని. ఏమండి, మామిడి పళ్ళు తిన్నారు కదా. మిమ్మల్ని అడుగుతున్నాను, మామిడి పళ్ళు ఎన్ని రకాలు ఉంటాయి చెప్పండి? మీరు గట్టిగా అంటే 5, 6 చెప్తారు అంతే. ఇదేమంటారు దాన్ని? బంగినపల్లి, రసాలు, చిట్టి మామిడి ఏదోనట, తోటపూరి, తర్వాత కలెక్టర్ మామిడి. ఎంత గింజుకుని అటు తిప్పి ఇటు తిప్పి 10 చెప్తారు. అసలు మామిడి పళ్ళు ఎన్ని ఉన్నాయి ఈ ప్రపంచంలో మీరు అడిగితే, మీరు కావాలంటే గూగుల్ని కూడా సెర్చ్ చేసుకోండి. 1500 రకాల మామిడి పళ్ళు ఉన్నాయి. ఎన్నున్నాయి? 1500 రకాల మామిడి పళ్ళు చేయాలా? ఒకటి చేసి వదిలేచ్చు కదా బంగినపల్లి. వద్దు నాయన, కొడుకు తిన్నప్పుడు బంగినపల్లి బాగాలేదంటాడేమో, కలెక్టర్ మామిడి చేయదు నాయన. ఇదంతా తండ్రి యేసుప్రభువుకి చెప్తున్నాడు తెలుసా? ఇదంతా చేసింది ఎవరు చెప్పండి? సృష్టిని కట్టింది ఎవరు చెప్పండి? మీకు సూపర్ సీక్రెట్ చెప్తానండి. ఇప్పుడు సృష్టిని కట్టింది పరలోకంలో ఉన్న తండ్రి చెయ్యాలనుకున్న ప్రధాన శిల్పి మాత్రం ఎవరు? యేసుప్రభువే. మామిడి పళ్ళు చేయాలన్నది తండ్రి ఆజ్ఞ, కానీ చేయవలసింది ఎవరు? యేసుప్రభువే. ఇప్పుడు యేసుప్రభు ఈ మామిడి పళ్ళన్నీ ఆయన కోసం చేసుకుంటున్నాడా, మీకోసం చేస్తున్నాడా? నాన్న వైపు తిరిగి, నాన్న 4 చేసి వదిలేస్తాను నాన్న అంటే, వద్దు నాయన 1500 చేయనాయన నువ్వు. చూడండి ఇద్దరు ఎంత మంచి వాళ్ళు. వాళ్ళిద్దరు ఎంత మంచి వాళ్ళు చూడండి. ఆ డాడీ నా కొడుకు వాళ్ళిద్దరు ఎంత మంచి వాళ్ళు అండి. మన కోసం ఎంత కష్టపడ్డారా. పాప పరిశుద్ధాత్మ దేవుడు, నాయన నా కోసం ఆ లోకానికి వెళ్ళిపోయి నన్ను విడిచిపెట్టిపోయి ఉండిపోతానైనా. 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడండి పరిశుద్ధాత్మ దేవుడు. మన మధ్యలోనే ఉండిపోతున్నాడు. ఆ లోకాన్ని విడిచిపెట్టాడు, ఆ తండ్రిని విడిచిపెట్టాడు, యేసుప్రభువుని విడిచిపెట్టాడు. మన మధ్యలోనే ఆయన ఉంటున్నాడు. ఏంటండి అలా ప్రేమ? ఆ కుటుంబం ఏంటండి? ఆ కుటుంబంలో ఉన్న పిల్లలు అండి. మనలో ఎంత ప్రేమ ఉండాలి, మనలో ఎంత ఆప్యాయత ఉండాలి, మనలో ఎంత అనురాగం ఉండాలి. ప్రేమ కలిగిన వారి గర్భాన్ని పుట్టిన మనలో ఎంత ప్రేమ ఉండాలండి. ఆయన 1500 రకాలు చేయాలా? చేసాడు డాడీ మామిడి పళ్ళు అంటే. మామిడి పండు అయిపోయింది నాయన, తర్వాత ఇంకో పండు చెప్తున్నాను. ఏ పండు చెప్తాడు డాడీ? యాపిల్ పండు చేయండి నాయన. యాపిల్ పండు ఎలా చేయమంటారు? లోపల తెల్లగా ఉండాలి, మంచి విటమిన్స్ ఉండాలి, పైన మామూలుగా ఉంటే తిండి నాయన. వాడి గురించి నాకు తెలిసి మంచోడు కాదు. బాగా వాడి కన్నుకి ఇంపుగా ఉండడానికి ఎర్ర రంగు వేసిండు ఆయన పైన. ఏ పండు? మీరు మామూలుగా ఉంటుంది. యాపిల్ పండు బూడిద కలర్లో ఉందనుకోండి, తింటారా వీళ్ళు? ఎవడైనా సపటపల్లి తినరండి ఎవరు. ఎందుకు తినరు? పైన ఏదో కాస్త బూడిద రంగులో ఉంటుంది, బాగాలేదండి. ఎర్రగా ఉండాలి మనకి. ఏమండి బత్తాయి పండు చూడండి ఏ కలర్లో ఉంది? పసుపు, బాగా ఎల్లో కలర్ అయిన ఆయన. వాడి కళ్ళకి ఇంపుగా కనపడదంటే కోసుకుని తింటాడు, కొడుకు ఆరోగ్యంగా ఉంటాడు. ఎన్ని పండ్లు చేయమంటారు డాడీ? చెయ్యి నాయన, చెప్తా ఉంటాను. చెయ్యి, మామిడి పండు చేయి, దానిమ్మ పండు చేయి, యాపిల్ పండు చేయి, అరటి పండు చేయి. ఏమన్నా ఇంక పళ్ళు ఎన్ని ఉన్నాయి? సపోటా పండు చేయి, పుచ్చకాయ చేయి, ఏమంటే దోసకాయ చేయి, సీతాఫలాలు చేయి, రామఫలాలు చేయి. అయ్యే ఇంకా 3 ఫలాలు ఉన్నాయి, తెలియవు మనకి. ఈ పళ్ళన్నీ ఎవరు చేశారు చెప్పండి? దేవుడు. మీరంటే ఎంత ఇష్టం అండి. జగత్తు పునాది వేయబడక మునుపు దేవుడు ప్రేమించి, ఈ జగత్తులోనికి మీరు రాక మునుపే
అమ్మ స్కూల్కి వెళ్తున్నప్పుడు కొడుకు ఎక్కడ కష్టపడతాడోనని ముందుగానే క్యారేజ్ సర్ది పెడతది కదా, కింద అన్నం పెడతది, పైన కూర పెడతది, ఆ పైన రసం పెడతది, ఆ పైన పెరుగు పెడతది, అప్పడాలు పెడతది, చాక్లెట్లు పెడతది, బిస్కెట్లు పెడతది. క్యారియర్ కట్టి స్కూల్కి కుర్రోడిని ఎలా పంపిస్తుందో ఈ జగత్తులోనికి మనిషి రాక మునుపే నీకు అవసరమైనవన్నీ దేవుడు ముందు చేసి పెట్టాడు ఇక్కడ. ఈ ప్రేమ ఎవరికి అర్థమైంది? యాపిల్ పండు తిన్నప్పుడు ఎప్పుడైనా దేవుడు గుర్తొస్తాడండి? దేవుడు గుర్తురాడు, అమ్మునుడు గుర్తొస్తాడు. ఇంకోటి ఎక్కువిస్తే బాగున్నాడు, భలేగా ఉన్నాయి రుచిగా, అంతే కదండి. తినేస్తున్నప్పుడు పబ్బ భలేగా ఉన్నాయండి, ఇంకో కేజీ తీసుకున్నా బాగున్నాడు, ఇంకో 2 ఎక్స్ట్రా వేసినా బాగున్నావు. అమ్మునుడు గుర్తొచ్చాడు, చేసిన ఆయన గుర్తొచ్చాడా? గుర్తురాడు. చేపలు తినేస్తున్నారు, చేపలు తింటున్నప్పుడు ఎవరు గుర్తొస్తారంటే యాటకి వెళ్ళాడండి ఆయన, భలే చేపలు అట్టుకొచ్చాడండి. ఎక్కడ అట్టుకొచ్చేస్తాడు ఆయన చేయకుండా? అట్టుకొచ్చిన ఆయన గుర్తున్నాడు, చేసిన ఆయన లేడు. ప్రపంచం మొత్తం ఆయన మర్చిపోయిందండి. ఆయన తరపున ప్రతినిధులు మేము వాదిస్తున్నాం ఆయన కోసం. మాతో పాటు మీరు వస్తారా? తండ్రి కోసం వాదిద్దాం, తండ్రి ప్రేమను చెబుదాం, తండ్రి కష్టాన్ని చెబుదాం, అనేక మందిని ఆయన వైపు మళ్ళిస్తున్నాం మేము. మా ₹1,000 కష్టం పెట్టి మళ్ళిస్తున్నాం ఆయన వైపుకి. ఆయన కష్టపడ్డాడండి, ఆయన కష్టం గుర్తులేదండి సమాజానికి. ఎప్పుడు పుట్టింది మీ మీద ప్రేమ? ఎప్పటి వరకు ఉంటుంది ఈ ప్రేమ? తెలిసిపోయి మీకేమైనా? మీకు మాట చెప్పనా? ఈ రోజంటే తెల్లవారితే పెళ్ళిళ్ళు 6 నెలలకో పెళ్ళి, సంవత్సరానికో పెళ్ళి. ఈవిడ లేకపోతే నేను బ్రతకలేను అంటాడు, సంవత్సరానికి బ్రేకప్ అంటున్నాడు. మళ్ళీ ఎక్కడ ప్రేమలు అక్కడ పటాపంచలు అయిపోతున్నాయి. దేవుడి గురించి బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఆయన శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన బ్రేకప్ అయిపోదు, నిన్ను విడిచిపెట్టదు, నిన్ను అర్ధాంతరంగా నడు రోడ్డును విడిచిపెట్టదు. ఓ రోజండి మేము అర్ధరాత్రి సుమారు 1:30 టైం అయిందండి. ఆ టైంలో వినుకొండలో నేను బస్ స్టాప్లో బస్సు ఎక్కాలి, తెల్లవారి మళ్ళీ వేరే చోటకి వెళ్ళిపోవాలి. తెల్లవారితే ఆ రాత్రి మేము పెట్లు ఇవన్నీ పట్టుకుని అలాగ విజయవాడ బస్సు కోసం ఎదురు చూస్తున్నాం. ఒక ఆడపిల్లండి అర్ధరాత్రి కుర్రోడిని ఎత్తుకుంది, ఏడుస్తున్నాడు వాడు బాగా, పాపం పాలిస్తూ నేను అక్కడ వస్తుంటే, అన్నయ్య నాకు ఒకసారి ఫోన్ చేసుకోవడానికి ఇస్తారా అంటే చెప్పమ్మా. వాళ్ళ ఆయన అర్ధాంతరంగా బస్ స్టాప్లో విడిచిపెట్టి వెళ్ళిపోయాడండి. నెంబర్ కొడుతుంది, నెంబర్ కొట్టాను నేను, స్పీకర్ ఆన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ అంటుంది. ఏడుస్తుందండి. నరసరావుపేట అక్కడికి వెళ్ళాలట. ఆ టైంలో బస్సులు వస్తాయని అడుగుతాను. మాకే కొత్త, మేమే వెళ్ళడానికి విజయవాడ ఎదురు చూస్తున్నాం, మాకేం తెలుస్తుంది? మాకేం తెలియదమ్మా. బోరుని ఏడుస్తుందండి. భర్త విడిచిపెట్టేశాడు, అర్ధాంతరంగా నడి రోడ్లో విడిచిపెట్టేశాడు, బస్ స్టాప్లో నన్ను ఏడుతుంది. అలా చాలామంది ఉన్నారు ఈ లోకంలో. అంటే నువ్వు ఇది ఎందుకు చెప్పాను తెలిసి, ఇప్పుడు నువ్వు దేన్ని నమ్ముకున్నా అది నిన్ను అర్ధాంతరంగా అలాగే నడి మధ్యలో విడిచిపెడుతుంది నిన్ను. చాలామంది దేవుడి కంటే డబ్బును ప్రేమిస్తారు. డబ్బు నీతో పాటు వస్తుందా? కరోనా టైంలో చాలామంది ₹1,00,00,000 ఈ భూమి మీద విడిచిపెట్టి వెళ్ళిపోయారు కదా. దాన్ని నమ్ముకునే వాళ్ళ జీవితం అంతా దేవుడికి ఇవ్వకుండా రాత్రింపగలు ఉద్యోగం, వ్యాపారం, చదువులు అనుకుంటూ సంపాదించారు. న్యాయం అర్ధాంతరంగా విడిచిపెట్టింది, అది మధ్యలో వెళ్ళిపోయారు వాళ్ళు. దేన్ని నమ్ముకుంటావు నువ్వు? ఏది నీతో పాటు శాశ్వతంగా వస్తుంది చెప్పండి? చెప్పండి. భూములు వస్తాయా? ఆస్తులు వస్తాయా? నీ వాళ్ళు, నీ బంధువులు అంటున్నారు కదా, నీ వాళ్ళే నువ్వు చచ్చిపోయిన తర్వాత నీతో పాటు వస్తారా? రారు. నీతో పాటు రారు, కానీ నీ శవాన్ని మాత్రం పడేస్తారు దూరంగా. అంటే నిన్ను శాశ్వతంగా ప్రేమించే ప్రేమ ఇది భూమి మీద లేదు. నేను చెప్తాను, ఎవరికైనా సరే శాశ్వతమైన ప్రేమ, కల్మషం లేని ప్రేమ, విడిచిపెట్టిన ప్రేమ కావాలా? రండి దేవుడి దగ్గరికి. ఆయన ప్రేమ ఏంటో రుచి చూపిస్తాం. ఆయన ప్రేమ ఎంత గొప్పగా ఉంటుందో చెబుతాం. విందురుగాన్ని ఇదొక్కటి మాత్రం గుర్తుపెట్టుకుని వెళ్ళిపోండి ఇంటికి. మన మీద ఎప్పుడు పుట్టింది ప్రేమ? జగత్తు పునాది వేయబడక మునుపు పుట్టిన ప్రేమ మిమ్మును జగత్తులోనికి ఎలా తెచ్చిందో చెబుతాను. ఈ జగత్తులోనికి మీరు తేలానికి ఎంత కష్టపడిందో చెబుతాను. ఈ జగత్తులోకి ఈ రూపాలతో మిమ్మల్ని నిలువ పెట్టడానికి ఆ కంటికి కనబడిన మహాశక్తి ప్రేమ తండ్రి ఎంత కష్టపడుతున్నాడో చెప్తున్నాను. ఈ లోకంలో మీరు జీవితాన్ని ముగించినా సరే మిమ్మల్ని విడిచిపెట్టలేక మీ వెనకాల ఎలాగొస్తున్నాడో రేపు చెబుతాను. అందరూ సిద్ధపడి రేపు ఏం చెబుతారన్న మీ మనసును సిద్ధం చేసుకుని వచ్చేయండి సభకి.